హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు బీరకాయ కర్రీ చేసుకుందాము. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాము. నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఇక్కడ బీరకాయ కర్రీ అనేది ఆయిల్ తగినంత వేసుకోవాలి. కొద్దిగా వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది, ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు జీలకర్ర ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కొద్దిగా నేను ఎక్కువనే తీసుకున్నాను. ఇవి బాగా వేయించుకుందాం. నేను ఎలా చేస్తానో చూపిస్తున్నానండి, నా స్టైల్లో. కొద్దిగా పసుపు వేసి కలుపుకుందాం. తగినంత వేసుకోవాలి పసుపు. మీకు ఎలా బీరకాయ కర్రీ వచ్చిందనేది, నేను చేసిన స్టైల్ చేశారా, ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. మనం తాలింపుకు ఏమేమి వేస్తామో అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాము. కలుపుకొని కరివేపాకు, కొద్దిగా పుదీనా, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా లాస్ట్లో వేసుకోవచ్చు. నా దగ్గర లేదండి, అయిపోయింది. పుదీనా వేస్తున్నాను. వేసి కలుపుకోవాలి కొద్దిగా. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు బీరకాయలు తీసుకొని దీంట్లో వేసుకుందాం. బీరకాయలో వాటరు అనేది దాంట్లోనే వస్తుందండి, వాటర్ ఏమి అవసరం లేదు. బీరకాయలన్నీ వేసుకొని వేసుకుందాం. వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. కలుపుకొని కొద్దిగా మగ్గిన తర్వాత కారం, సాల్ట్ అనేది తర్వాత యాడ్ చేసుకుందాం. అడుగు నుంచి మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలపాలండి. ఇలా
బట్ నేను ఇక్కడైతే నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తున్నాను. మీరు నచ్చితే చేసుకోండి, లేదంటే మీ ఇష్టం. అడుగు నుంచి మొత్తం తీసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపి ఇప్పుడు కొద్దిగా మీడియం సైజులో పెట్టి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ పక్కన పప్పు చేస్తున్నానండి. టమాటాలు సొరకాయలతో పప్పు చేస్తున్నాను. టమాటాలేమో మిక్సీకి కుక్కర్లో వేస్తానండి టమాటాలు అనేది. సొరకాయ అనేది తాలింపుకు వేస్తాను. టమాటా పప్పులాగా చేసుకుందాం. టమాటా పప్పు అంటే మరీ అంత దగ్గరికి కాకుండా చిక్కగా కాకుండా కొంచెం పలుచగా చేసుకుందాం. పసుపు వేసుకున్నానండి. పప్పు కడిగేసుకొని వాటర్ వేసి పసుపు వేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, పక్కన కర్రీ అనేది ఇటు పక్క పెట్టేశాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు సీసాలో లాస్ట్ కొద్దిగా ఉంటాయండి, అందులో వాటర్ పోసేసి దాంట్లో కుక్కర్లో వేసాను. ఇప్పుడు కూర ఎలా రెడీ అయిందో చూద్దాము. కొద్దిగా వాటర్ లాగా వచ్చేసింది కదండి, దాన్ని కిందికి పైకి కలిపి పెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి మూత. ఇక్కడ పక్కన టమాటాలు కుక్కర్లో వేయడానికి రెడీ పెట్టాను. ఆ టమాటాలు అనేది కుక్కర్లో వేసుకుందాం. కారం వేసిన తర్వాతనే టమాటాలు వేయాలండి. కారం అనేది ఒక చిట్కా అండి. ఇది కారం అనేది కుక్కర్కి తగలదు పైన టమాటాలు వేస్తే. కారప్పొడి లాస్ట్లో వేస్తే ఏమవుతుందంటే కుక్కర్కి మొత్తం పైకి వచ్చేస్తుంది. కారప్పొడి వేసిన తర్వాత టమాటాలు వేస్తే పైకి అనేది కారం పొడి రాదనమాట, దాంట్లోనే ఉండిపోతుంది, కుక్కర్కు పట్టదు. ఇలా పసుపు, ఇది అల్లం వెల్లుల్లి లాస్ట్లో ఉంటే అది వేసి కారప్పొడి టమాటాలు వేసి కుక్కర్ మూత పెట్టేసాము. ఇప్పుడు ఒక 4 విజిల్స్ వచ్చి ఇక్కడ రైస్ కూడా రెడీ అవుతుందండి, అది మీకు చూపిస్తున్నాను. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఇక్కడ పప్పు రెడీ అయిపోతుంది. ఇప్పుడు బీరకాయ కర్రీ ఇలా మగ్గింది. ఇప్పుడు కారం సాల్ట్ యాడ్ చేసుకుందాం. తగినంత వేసుకోవాలండి, మీ రుచికి తగినట్టు కారం అనేది. సాల్ట్ కూడా అంతే, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం ఎంత వేసుకుంటే సాల్ట్ అంతే వేసుకోవాలి. నా దగ్గర ఇది కారప్పొడిలో సాల్ట్ కలవలేదన్నమాట, 2 ఈక్వల్గా వేస్తాను. ఇప్పుడు కారం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఇలా కలుపుకోవాలండి మంచిగా. అడుగు నుంచి కొద్దిగా సన్నటి మంట పైన అయితేనే బాగా టేస్ట్ వస్తుందండి. ఏదో అయిపోతుంది ఫాస్ట్గా అని చెప్పి పెద్ద మంట పెట్టేసి తొందరగా హడావిడి చేయకుండా కొద్దిగా ముందే ప్రిపేర్ చేసుకొని సన్నటి మంట మీద
వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. వాటర్ కూడా దాంట్లోనే ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా మూత పెట్టేస్తున్నాం. ఇలా చూడండి, 50 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ వచ్చేసాయి పైన ప్లేట్కి. వాటర్ కూడా ఏమి వచ్చాయి చూడండి. ఇలా కలుపుకుందాం. నేనైతే ఇలా చేస్తానండి. నేను ఎలా చేస్తాననేది మీకు చెప్తున్నాను. అంతే, నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. నేను కొద్దిగా లాస్ట్లో పాలు యాడ్ చేస్తానండి, కొద్దిగా బీరకాయ కర్రీలో. అందుకే నా స్టైల్లో అని చెప్పానండి నేను. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఏ పొడులు వేసినా తొందరగా ఖరాబ్ అవుతుంది కాబట్టి పాలు కొంచెం కూరల్లో యాడ్ చేస్తుంటాను. ఇప్పుడు విజిల్ వస్తున్నాయండి పప్పుకి. పాలు యాడ్ చేసాను కదా, ఎలా అయిందో చూస్తున్నాను నేను ఇప్పుడు. మెత్తగా మంచిగా ఉడకాలండి, ఉడికితేనే బాగుంటుంది. ఏదో అడావిడిగా అలా ఉడకబెట్టకూడదు. డైజెషన్ ప్రాబ్లం వస్తుందండి ఉడకబెట్టకపోతే సరిగా. ఇప్పుడు కర్రీ అనేది ఇక్కడ సన్నటి మంటపై పెట్టుకొని పప్పుకి తాలింపుకి ఇక్కడ ఒక పాత్ర తీసుకొని గ్యాస్ పైన పెట్టాము. ఇప్పుడు తగినంత ఆయిల్ పోసుకుందామండి. కొద్దిగా వేడైందని చూస్తున్నాను. వేడైన తర్వాత వాటర్ ఏమన్నా ఉన్నాయని చూసుకొని వేస్తున్నాను, చిక్కుతుందని చెప్పి. ఆయిల్ అంటే కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను. పప్పు కొంచెమే వేస్తాను. కొద్దిగా ఎక్కువ ఎందుకు వేసానంటే సొరకాయ ముక్కలు కూడా వేస్తాం కదా తాలింపుకి, అందుకే కొద్దిగా మంచిగా వేగాలి కాబట్టి అలా వేస్తున్నాను. ఇలా అన్నీ రెడీ పెట్టుకున్నానండి. ఆనియన్స్, సొరకాయ ముక్కలు. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఒక్కొక్కటి. జీలకర్ర ఆవాలు వేడి కావాలి. చిటపటం అన్నాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తున్నానండి. నచ్చితే ఒకవేళ చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పప్పు మెత్తగా ఉడుకుతుందండి మాది. కొంచెం పప్పు గుత్తి అనేది దాంతో ఇలా ప్రెస్ చేస్తే చాలు మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు బ్లాక్గా అయిపోయినాయండి జీలకర్ర ఆవాలు అనేది. నేను చేసే విధానం అనేది మీకు చూపిస్తున్నాను. నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు, నచ్చితేనే చూడండి. ఇప్పుడు పచ్చిమిర్చి, మళ్ళీ కొద్దిగా కారం పొడి వేసుకున్నాం కాబట్టి తాలింపుకి పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకొని కొంచెం కలుపుకుందాం. పచ్చిమిర్చి కొద్దిగా మగ్గాక అప్పుడు ఆనియన్స్ వేసుకుందాం, ఉల్లిపాయలు. పచ్చిమిర్చి కొంచెం మంచిగానే మగ్గాలండి, తినే టేస్ట్ వస్తుంది.
మీకు చూపిస్తున్నాను మళ్ళీ దగ్గర నుంచి. అంటే కొంచెం నేనే తీసుకుంటున్నాను, వీడియో అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని కలుపుకుందాము. ఇవి కూడా కొద్దిగా మగ్గాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత దాంట్లో కూడా పప్పు ఉడికేటప్పుడు వేసుకున్నాం పసుపు. దీంట్లో కలర్ కోసం కొంచెం పసుపు వేసుకున్నామండి. పప్పు అనేది కలర్గా వస్తుందని, మంచి కలరు వేసుకొని మంచి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకోవాలండి. ఇలా కలిపి ఇంకా పచ్చివాసన ఇంతవరకు కలుపుకొని ఇప్పుడు సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. సొరకాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. కొద్దిగా ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. పుదీనా వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు, మసిలేటప్పుడు కూడా వేసుకోవచ్చండి. పప్పుని మసిలేటప్పుడు పాలపప్పు కూడా కాడలతో వేసుకుంటే బాగుంటుంది, కట్ చేసుకొని. ఇప్పుడు ఇంకొంచెం విజిల్ ఉందండి, అది తీస్తున్నాను. ఇలా పప్పు చూడండి మెత్తగా అయిపోయింది. ముక్కలు కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు కొద్దిగా స్మెల్ చేసుకుందాం. ఇలా బాగా ఒకటే వైపు దానితోటి ఇలా రెడీ చేసుకుందాం కుక్కర్లో. ఇక్కడ కొద్దిగా మగ్గుతున్నాయండి. ఇంకా తాలింపు అనేది సొరకాయలు వేసాం కదా, ఇప్పుడు నేను ఏదో పనుంటే బయటికి వెళ్ళానండి. ఇప్పుడు నేను ఇక్కడ చింతపండు వేయకుండా నిమ్మకాయలు 2 జ్యూసు ఇక్కడ కుక్కర్లోనే వేస్తున్నాను. వేసి తాలింపు వేసుకుందాం. చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చింతపండు రసం వేయట్లేదండి, నిమ్మకాయలు వేస్తున్నాను. ఇలా వేసుకొని తాలింపు వేసేసుకుందాం. ఇలా తాలింపు వేసుకొని మూత పెట్టేసుకుందాం. స్మెల్ అనేది బయటికి పోకుండా ఉంటుందండి మూత పెట్టేసుకుంటే. ఇప్పుడు మనకు తగినన్ని నీళ్ళు పోసుకొని, పలుచగా కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు, చిక్కగా కావాలంటే తక్కువ వాటర్ పోసుకోవచ్చు. అంతే అండి, మన ఇష్టం.
కర్రీ ఉంది కాబట్టి కొంచెం పచ్చగానే చేసుకుంటాం మేము. మీకు చిక్కగా కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. అంతే అండి. దీంట్లో ధనియాల పౌడర్ కలుపుతున్నాను నేను. ఎప్పుడైనా ఇంట్లో తయారు చేసుకుంటాను నేను ధనియాల పౌడర్ అనేది. ఏ పప్పులో అయినా వేస్తాను. ఇక్కడ కొద్దిగా ఎంటీఆర్ మసాలా వేస్తున్నానండి. మాకు కంపెనీ నుంచి ఇచ్చారండి ఎంటీఆర్ మసాలా అనేది. ఉంది కదా అని చెప్పి వేస్తున్నాను. మేము అసలు మసాలాలు వాడము. ఇంకా ఎందుకులే ఉంది కదా అని చెప్పి కొద్దిగా వేసాను. ఇప్పుడు ఒక 5 minutes పెట్టుకుంటే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి నేను. బాగా పెట్టుకుంటాను కాబట్టి వాటర్ అనేది మళ్ళీ కొంచెం వెళ్ళిపోతుంది. అంత పెట్టుకుంటాను, టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు వాటర్ వేసుకొని పోసేసుకొని కుక్కర్లో మొత్తం అంతా గడితో కలిపి పోసేస్తున్నాను. పోసి ఇంకా మూత పెట్టేసుకుందాం. అంటే ఒక 10 minutes అని చెప్తున్నానండి నేను. ఇక్కడ కూర రెడీ అయిపోయింది. అంటే సిమ్లో పెట్టి 10 minutes దాకా పెట్టుకోవచ్చు. చూడండి ఎలా అంటే పొంగుతుందని చెప్పి టేస్ట్ అనేది వెళ్ళిపోతుందని మూత తీసి ఉంచాను. ఇలా రెడీ అయిపోయిందండి. ఇలా మసులుతుంది చూడండి సాంబార్ అనేది. ఓకే అండి. వీడియో కనుక సాల్ట్ వేస్తున్నానండి లాస్ట్లో. ఈ వీడియో కనుక తగినంత వేసుకోవాలి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.